శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసం 22వ రోజు వ్రత కథ, వ్రత విధానము అని ఆరాధనలో ఈరోజు వ్రత కథ ఉండదు, వ్రతం అని ఆచరించే విధానాన్నే చెప్తారన్నమాట. స్నానం సూర్యోదయానికి ముందే సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. స్నాన నిషిద్ధం సూర్యోదయం తర్వాత చేయకూడదు. అలాగే వస్త్రధారణ ఈరోజు కూడా తెల్లటి వస్త్రములు ధరించాలి. పూజ గరికె పోచలతో, ఉమ్మెత్త పువ్వులతో, ఉమ్మెత్త ఆకులతో, బిల్వదళాలతో పూజ చేయడం చాలా విశేషం. గరికె పోచలు పూజ తెలివితేటల్ని పెంచుతుంది, ఆధ్యాత్మిక శక్తిని, ధారణాశక్తిని పెంచుతుంది. అందుకే గరికెతో గణపతికి ఆరాధన చేస్తే పిల్లలకు విద్య చాలా బాగా వస్తుంది అని అంటారు. దూర్వతో ఈ గణపతిని అర్చిస్తే వైశ్రవణ యాగం చేసినంత ఫలితం వస్తుందన్నమాట. ఉమ్మెత్త పూజల వలన పిచ్చి, అధిక ఒత్తిడి, మెదడుకు సంబంధించిన దోషములన్నీ తొలగిపోతాయి. ప్రశాంతమైన మనస్థితి లభిస్తుంది. బిల్వదళాలతో దారిద్ర్యం తొలగుతుంది. సంపద, శాంతి వస్తుందన్నమాట. గురు పూజ, సువాసిని పూజ ఈరోజు చాలా విశేషమైనది. ఫలితములు సకల విధ శుభములు కలగడానికి ఈరోజు లక్ష్మీనారాయణుల పూజ చేసినట్టుగానే శివకేశవుల ఆరాధన అన్నమాట. దీపదానము, వస్త్రదానము, స్వయంపాక దానం చేయడం చాలా విశేషమైనది ఈరోజు. అలాగే ఈరోజు చేసే ప్రతి దానానికి 1000 రెట్లు ఫలితం వస్తుంది. విశేషమైన దానము ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు ఇవి కలిపి ఇవ్వడం వల్ల దృష్టి దోషములు పోతాయి. హరిహర నామస్మరణ, శివకేశవ అష్టోత్తర శతనామస్మరణ స్తోత్రమే ఈరోజు చాలా విశేషమైనదన్నమాట. ఒక్కసారి చదివితే 1000 సార్లు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు 22వ రోజు ప్రతి కార్యానికి, ప్రతి దానానికి, ప్రతి ఆరాధనకి చాలా విశేషం. అలాగే ఈరోజు విశేషంగా దీప ఆరాధన చేయాలి. 27 దీపాలు పెట్టాలి. దాన్నే నక్షత్ర దీపము అని అంటారు. కుదిరిన ప్రమిదిలో, మట్టిలో, వెండిలో ఎలా కుదిరితే అలాగా 27 దీపాలు పెట్టి 27 నక్షత్రాలుగా వాటిని ప్రార్థన చేసి వాటికి కుంకుమ, పసుపు, అక్షంతులు వేసి నమస్కరించుకోవాలి. 27 నక్షత్ర దోషములు తొలుగుతాయన్నమాట ఇలా చేయడం వల్ల. ప్రదక్షిణము, దైవ దర్శనము ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో అలాగే ఈరోజు చేసే 27 నక్షత్రముల వల్ల అష్ట సంపదలు సమకూరుతాయన్నమాట. అందుకని కుదిరినంత వరకు ఈరోజు సూర్యాస్తమయ సమయంలో స్నానం చేసి గుడికి వెళ్ళి శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ 27 నక్షత్రములకు సమానంగా 27 దీపాలు పెట్టడం చాలా మంచిది. ఈరోజు విశేషంగా వనభోజన ఆరాధన కూడా చాలా విశేషమైనదన్నమాట. ఈశ్వరుడికి, కేశవుడికి ఇద్దరికీ కలిపి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని అందరూ కలిసి భుజించాలి. దానివల్ల రాగద్వేష శత్రుదోషములు పోతాయన్నమాట. అది చెయ్యాలి. అలాగే ఈరోజు చేయవలసిన ఆరాధనలో శివకేశవులని ప్రార్థిస్తూ శివకేశవ నామాలు అని ఉంటాయి, వాటిని స్మరించుకోవాలి. అది ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకోవలసిన నామాలు ఇవే. చేతిలో పుష్పములు, అక్షంతలు తీసుకుని స్వామివారిని ప్రార్థిస్తూ ఓం శివకేశవాయ నమః అని మనసులో అనుకోండి. నామావళి ఇప్పుడు నేను చెప్తాను. ఓం శ్రీకాంతాయ నమః, ఓం శివాయ నమః, ఓం అసుర నిబర్హణాయ నమః, ఓం మన్మథరిపవే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం శంఖపాణయే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం త్రిపురసూదనాయ నమః, ఓం అంబుధరనిలయాయ నమః, ఓం స్థానవే నమః, ఓం ఆనందకందాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం భూతేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం చానూరమర్దనాయ నమః, ఓం చండికేశాయ నమః, ఓం కంసప్రణాశనాయ నమః, ఓం కర్పూరగౌరాయ నమః, ఓం గోపీపతయే నమః, ఓం శంకరాయ నమః, ఓం పీతవసనాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం గోవర్ధనోద్ధరణాయ నమః, ఓం బాలమృగాంకవర్ణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం భవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విషమేక్షణాయ నమః, ఓం మురారయే నమః, ఓం వృషభధ్వజాయ నమః, ఓం హృషీకపతయే నమః, ఓం భూతపతయే నమః, ఓం శౌరయే నమః, ఓం ఫాలనేత్రాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం హరాయ నమః,
ఓం గరుడధ్వజాయ నమః. ఓం కృత్తివసనాయ నమః. ఓం కల్మషారయే నమః. ఓం గౌరీపతయే నమః. ఓం కమఠాయ నమః. ఓం శూలినే నమః. ఓం హరయే నమః. ఓం రజనీశకాలవతంసాయ నమః. ఓం రమేశ్వరాయ నమః. ఓం పినాకపానయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం శూలపానయే నమః. ఓం నృసింహాయ నమః. ఓం త్రిపథగార్ధ్రజటాకలాపాయ నమః. ఓం మురహరాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం రాఘవాయ నమః. ఓం ఉరగాభరణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం పినాకపతయే నమః. ఓం యాదసే నమః. ఓం ప్రమథాధినాథాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం త్రిదశైకనాథాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం కామశత్రవే నమః. ఓం అబ్జపానయే నమః. ఓం దిగ్వసనాయ నమః. ఓం చక్రపానయే నమః. ఓం భూతేశాయ నమః. ఓం బ్రహ్మణ్యదేవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం రావణారయే నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం ధర్మధురీనాయ నమః. ఓం శంభవే నమః. ఓం కమలాధీశాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం యదుపతయే నమః. ఓం మృడాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం అంధకహరాయ నమః. ఓం శారంగపానయే నమః. ఓం పురారయే నమః. ఓం విష్ణవే నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం మధురిపవే నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం కైటభరిపవే నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం కేశినాశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం త్రిపురారయే నమః. ఓం వాసుదేవసూనవే నమః. ఓం త్ర్యక్షాయ నమః. ఇది అష్టోత్తర శతనామావళి, శివకేశవ నామావళి అని అంటారు. ఈ నామావళి అంతా స్మరణ చేసుకుని లేదా శ్రవణమైనా చేసి తదనంతరం ఈ శ్లోకం చెప్పండి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీపతే. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే శివకేశవ. ఈ ప్రార్థనతో 22వ రోజు వ్రతం ఇలా అర్చనతో పాటు 27 నక్షత్రములకు సమానమైన 27 దీపాలతో సంపూర్ణం చేయాలి. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.